బడ్జెట్ పై ఏపీ ఆర్థిక శాఖ కసరత్తు ప్రారంభించింది. శాఖల వారీగా ఆర్థిక శాఖ నివేదికలు తీసుకుంటోంది. అయితే ఖర్చులు ఆదాయం మధ్య భారీ వ్యత్యాసాన్ని గుర్తించింది. అధికారులు గత 2 అవుట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లను పరిశీలిస్తున్నారు. 3 లక్షల కోట్ల రూపాయలతో బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. వాణిజ్యం, మద్యం నుంచి అదనపు ఆదాయం కోసం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. బడ్జెట్ పై ఏపీ ఆర్థిక శాఖ కసరత్తును ప్రారంభించింది. శాఖల వారీగా ఆర్థిక శాఖ నివేదికలను తీసుకుంటోంది. అయితే ఖర్చులు ఆదాయం మధ్య భారీ వ్యత్యాసాన్ని గుర్తించారు. అధికారులు గత 2 అవుట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లను ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. 3 లక్షల కోట్ల రూపాయలతో బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. వాణిజ్యం, మద్యం నుంచి అదనపు ఆదాయం కోసం కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శ్రీ మొత్తం మీద చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ని ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తా ఉంది. ఇప్పటికే గత 4 రోజుల కాలంగా కూడా అన్ని శాఖలకు సంబంధించి కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వరుసగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. దాదాపుగా ఈసారి అక్టోబర్ లో ప్రవేశపెట్టే బడ్జెట్ కి సంబంధించి కూడా 3 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించి బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తా ఉంది. దాంతో పాటుగా ప్రధానంగా చూసుకుంటే ఆదాయ వనరులు ఎట్లాగైతే సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నారో సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయం పెరగడంలో కీలక పాత్ర పోషించాలనేది ప్రభుత్వ ఆలోచన కనిపిస్తాం. దానిలో భాగంగానే వాణిజ్య శాఖ అంటే కమర్షియల్ ట్యాక్స్ నుంచి, అలాగే మద్యం, ఇసుక నుంచి కూడా అంటే మైనింగ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎక్కువగా ఆదాయం వచ్చే విధంగా ప్రభుత్వం కార్యాచరణ తీసుకుంటుంది. ఆ ఆదాయం సమకూర్చుకోవడం పాటు ఇటు సంక్షేమ కార్యక్రమాలని సైమల్టేనియస్ గా అమలు చేసేందుకు కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా కసరత్తు చేస్తా ఉంది. రేణుశ్రీ. రైట్, థ్యాంక్ యూ శివ.